అమ్మ సినిమా చూసారా? ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. బాలకృష్ణ యాక్షన్ సూపర్. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? అందరి లోపల ఉన్నాడు దేవుడు. అంటే సినిమా గురించి దేవుడు గురించి అంట కదా సినిమా. అవును. అంటే ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ తక్కువ ఉందంట. లేదు లేదు, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు తప్పకుండా. బాలయ్య నటన ఎలా ఉంది? సూపర్. మీరు హ్యాపీ ఆ సినిమా చూసి? చాలా హ్యాపీ. పాటలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్. బాగుంది, చాలా బాగుంది. హైలైట్. ఇది మన తమన్ వచ్చేసి మా ఇంటర్వ్యూలో ఈ ఇంటర్ ఫైట్ కోసం వెళ్తారు, డబ్బులు పెడతారు అన్నారు. నిజమేనా? అవును, నిజమే. 100%. పెట్టిన టికెట్ డబ్బులకు మీరు హ్యాపీయా? ఎస్, హ్యాపీ 100%. మీరు ఎలా ఉంది? బాగుంది కానీ త్రిశూలం చాలా బాగా నచ్చింది. ఎందుకు త్రిశూలం మీద నంది ఉన్నందుక? ఎందుకో అని బాగా నచ్చింది. త్రిశూలం చూస్తే దేవుని చూసినట్టేనా? బాగుంది. అఘోరా గెటప్ లో ఇవన్నీ చాలా చూసాం. కొంచెం యాక్షన్ ఎక్కువ అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదా ఏమైనా ఉంటుందా? చూస్తారా? చూస్తారు బాగుంది. నేను రాను సినిమాకి, ఎప్పుడు రాను కానీ వచ్చినాడు. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు చెప్పాలి. అందరి దగ్గర ఉన్నాడు. అంటే సినిమాలో దేవుడు లేడు అన్నారంట కదా. అన్నారు. మళ్ళీ వాళ్ళు దేవుడు లేడు అన్నప్పుడు బాధ అనిపించిందా? ఉన్నారు కానీ వాళ్ళే దేవుడు ఉన్నాడని వచ్చాడు కదా, వాళ్ళే వచ్చారు కదా. కాలేదంటారు, ఏం చెప్తారు? అందా చెప్పిన వాళ్ళు చూడాలి ఒకసారి. నేనైతే పలానా మనిషి అని చెప్పను, వాళ్ళకు అటు చేయను. మనిషి చూడాలా, వాళ్ళు ఎంతమంది కష్టపడినారు, బాలయ్యని ఎంత విధంగా కష్టపడి బయటికి లాగినాడు శివుడి రూపంలో. ఒక రాజమౌళి తీస్తారంటే అది వేరు, రాజమౌళి సినిమాలు వేరు. ఈ దీంట్లో ఒక శివుని తీయాలంటే ఒక భయపాటేనే, దబ్బిడి దిబ్బడే బాలయ్య ఒకడే. కానీ రాసి పెట్టుకోండి, 2027లో కూడా అక్కడ 3 వస్తుంది. ఫైట్స్ ఎక్కువ, స్టోరీ తక్కువ ఉంది అంటారు. నీకు అనిపిదు కదా, నీకు అనిపిదు ఫైట్స్ తక్కువ సీట్ ఎక్కువ కాదు, నీకు అనిపిదు. అక్కడ మనం లేనవైపోయింటాం, బొమ్మలో సాయంత్రం ధర్మం చెప్పే విధానం బట్టి మనం దాంట్లో లేనవైపోయింటాము. ఎవరో తక్కువ అనిపిస్తుంది మనకు. దేవుడు ఉన్నాడా? దేవుడు లేకుండా మనం ఎందుకు పుట్టాం, ఎట్లా పుట్టాం మనము? దేవుడు లేకుంటే మన అమ్మ గర్భంలో మన ఎట్టు వచ్చినాము, అది చెప్పాడు కదా, శివుడే చెప్తాడు కదా దానికి. అంటే దేవుడు లేడని సినిమాలు అంటున్నారంట కదా. విలని చెప్పించాడు, చెప్పాలి. ఇప్పుడు అది కూడా చెప్పించారు, కానీ చెప్పించినప్పుడే విలని హీరో ఉంటేనే సినిమా. అది విలని హీరో ఉంటే సినిమా, లేకపోతే కాదు కదా. దేవుడు అని చెప్పి దేవుడు ఉన్నాడని నిరూపిస్తారు వాళ్ళు. అదే సినిమా సనాతన ధర్మంలో, హైందవ ధర్మానికి అక్కడ తాణంతో చూపించారు. అఖండ 1 బాగుందా, అఖండ 2 బాగుందా? అంటే ఆ సబ్జెక్ట్ కాదు, ఈ సబ్జెక్ట్. అక్కడ 3 వస్తుంది. అప్పుడు వీటి గురించి అడుగుతామా? అక్కడ 3 వస్తుంది 2027లో. ఇప్పుడు వీటి గురించి అడుగుతామా? కానీ ఈ సినిమా తొక్కాలని చాలా రాజకీయంగా ప్రయత్నం చేశారు, వాళ్ళ కుదరలా. ఇప్పుడు చూడరు వాళ్ళ కథ. ఒక 5-6 నెలల పోవాలి. ఒక సింధూరం అనే మాట చెప్తాడు, తిలకము. ఆ యుద్ధం జరిగింది కదా ఇండైరెక్ట్ గా, దానికి టికెట్ చింపేయచ్చు, దిష్టి తీస్తాడు, కింద వేస్తాడు, దానికి టికెట్ ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు చెప్పేంత సులభం కాదు, బాగాలేదు అనేది. చూడండి ఒకసారి, చూసిన తర్వాత మీరు నిర్ణయించుకోండి ఎలా బొమ్మ ఉంది, ఎలా తీసాడు భయపడినవాడు. మీరు హ్యాపీయా? మేము బాలయ్య ఫ్యాన్ అండి, బాలయ్య ఫ్యానే. మాకు చాలా సమపడ్డాడు ఐమాక్స్ మేనేజర్, స్కిన్ మేనేజర్ వెంకట గారు. వాట్సాప్ మాకు అయితే టికెట్ ఆయన తీసిపెట్టి ఫోన్ చేస్తాడు మాకు. బాలయ్య ఫ్యాన్ మేము. ఒక సినిమా బాగుందంటే మేము కంటిన్యూగా 7 నిమిషాలు చూస్తాము. మాతో ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. 7 ఫ్రెండ్స్ తీసుకొని వస్తాను నేను. బ్యానర్లు కూడా కట్టాలి చూసుకోండి అక్కడప్పుడు. కానీ కడతాం, కానీ ఇప్పుడు కట్టలేదు, వాయిదా పడుతుంది. సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది అనుకున్నారు, లేట్ అయింది వారం రోజులు. 12వ తారీఖు రిలీజ్ అయింది. అప్పుడు ఏమనిపించింది? మేము బాధపడినాం, హీరో బాధపడ్డా. కానీ దగ్గర ఆడ పరిస్థితి ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల దూరం పోయి చంపేసేవాళ్ళమే. చంపేసాం చెప్పుకో ఆ చెడ్డకు. కానీ అట్ చేశాడు మా హీరోకి, ప్రేక్షకులను అట్ చేశాడు. ఒక మా ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చాడు, 1,00,000 టికెట్ పెట్టుకొని. ఇంకో ఫ్రెండ్ విజయవాడ సినిమా చూసి ఇక్కడ సినిమా చూడాలనుకున్నాడు. చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎంతమంది అట్ చేసినాడు. అచ్చంట 2023లో కేసు వేశారండి చెన్నైలో. ఏం బాల్ పండుకొని సజ్జలు దోశ తింటా, ఇడ్లీ తింటా ఉన్నాడా? ఏం తెలిసినప్పుడు మరి ఫైనల్ గా అయితే సినిమా రిలీజ్ అయింది, ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి, బొమ్మ హ్యాపీ. వాళ్ళు వెనకాల తెర వెనకాల ఎవరు ఉన్నారు విలన్స్, వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళు చూసుకుంటారు. శివుడు ఉన్నాడు, హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో మనం చూపించినాడు, దాన్ని పాటించాలి. మనం బొమ్మ బాలేదంటే అది కాదు, చూడాలి, మనం చెప్పాలి. అది కేసు అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్. అఖండ 1 బాగుందా, 2 బాగుందా? అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు, అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్. నేను బాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే. మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హావ్ ఫాలోవర్స్.
నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు. ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి కానీ మనం ముంగట పడతామని ఫోకస్ కావాలని బాగాలేదు తోపుతురుమని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే. అంటే క్రిస్టియన్లు ముస్లింలు చూడలేరు అంటున్నారు మూవీ. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే నేను ముందు అనుకున్నా హిందూయిజం అనుకున్నా, కానీ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం. అంతేగాని ఇట్ రిలేట్స్ టు ఎవ్రీ రిలీజన్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్, హౌ యూ డీల్ విత్, నువ్వు ఎలా నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎవరితో ఎలా ఉంటావు, నువ్వు ఒకరికి అన్యాయం చేయొద్దు, నీ లైన్ లో నువ్వు ఉండాలి. అయితే హెల్ప్ చేయలేకపోతే సైలెంట్ ఉండు, కానీ ఒకరికి అన్యాయం చేయొద్దు. దట్ ఈస్ సనాతన ధర్మం. అది నోవే రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. సో ఈ మూవీ గిట్ట రిలీజన్ కి రిలేటెడ్ కాదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి ఇంకా అసలు ఇది మూవీ కాదు, ఒక టెంపుల్ కి పోయిన ఫీలింగ్. చూస్తే ఫస్ట్ నరసింహస్వామిది ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ బాలకృష్ణ కోరిలేట్ చేస్తాడు, గూస్ బంప్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచే. ఆ తర్వాత ఒకసారి హనుమంతుడు, ఐఎమ్ ఏ డిసైబుల్ ఆఫ్ హనుమాన్, ఎక్స్ట్రాడినరీ చూపించాడు హనుమంతుడు. నేను మూవీలో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అండ్ లాస్ట్ లో శివుంది అయితే ఒక్క విషయం చాలా టీయర్స్ వచ్చేస్తాయి. అమ్మ ప్రేమ కంటే అంటారు కదా, కన్న ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని దేవుడు కుద్దు దిగి మరీ వచ్చి ఈ మూవీలో అమ్మ గురించి వస్తాడు. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. అఖండ సినిమా అటర్ ఫ్లాప్ అంటున్నారు, ఏం చెప్తారు? నాకైతే నచ్చిందండి. నాకు అఖండ 1 నచ్చింది. సో నాకు ఆ ఫార్మాట్, ఆ ఎలివేషన్స్ నాకు అవి ఎక్కాయి కాబట్టి నాకు అఖండ 2 కూడా నచ్చింది. నాకు అఖండ 1 బాగుందా, అఖండ 2 బాగుందా? అంటే ఎప్పుడైనా 1 ఏంటంటే ఆ మిస్టిక్నెస్ ఉంటుంది కదా, ఏంటి అని తెలుసుకోవాలనేది ఉంటుంది కాబట్టి మనకు అఖండ 1 ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. అఖండ 2 ఏంటంటే కొంచెం దానికన్నా డోస్ పెంచారు. మీ మాస్ ఎలివేషన్స్ కానీ అవన్నీ డోస్ పెంచి ఓవర్ ద టాప్ పెట్టారు. బట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా దాన్ని డిమాండ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అది లోకల్ మాఫియా, ఇది ఇంటర్నేషనల్ బోర్డర్స్ లో జరిగే ఫైట్ కాబట్టి మీకు ఆ ఎలివేషన్స్ ఉండాలి. దాన్ని జస్టిఫై చేయడం కోసం ఏంటంటే ఫస్ట్ 10 minutes లోనే మన అఖండ క్యారెక్టర్ కి సూపర్ పవర్స్ ఇచ్చిస్తారు. ఆయన అంటే ఎయిర్ ని కంట్రోల్ చేయగలరు అండ్ స్పీడ్ ని కంట్రోల్ చేయగలరు లాంటి కొన్ని పవర్స్ ఇస్తారు. అటు విలన్స్ కూడా అవే పవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సూపర్ పవర్స్ 2 కొట్టుకుంటాయి కాబట్టి మీకు ఓవర్ ద టాప్ వస్తుంది. అది జస్టిఫైడ్ అని అనిపించింది నాకు. కొన్ని ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అంటారు. మేబీ హాలీవుడ్ లో ఏంటంటే ఇట్లాగా త్రిశూలాలు పొడుచుకోవడాలు ఉండవు కదండి. బట్ ఆ గోర్ అలా అనిపించి ఉండొచ్చు. బట్ ఫైట్స్ మన మాస్ కి నచ్చేలాగే ఉంటాయి. సో అంటే స్టంట్స్ ఏమి ఉండవు. మీకు హాలీవుడ్ లో జాకీ చాన్ చేసినట్టు టిష్యూ ఉండవు. ఆ గోర్ ఉంటుంది, పొడిచినప్పుడు రక్తం రావడం, కన్ను బయటికి రావడం, నాలుగు తెగిపోవడం. ఈ గోర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అఖండ 1 లో అది నచ్చింది కాబట్టి నేను అఖండ 2కి వచ్చాను. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఆబ్వియస్లీ చూడొచ్చండి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంకొక పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అఖండ 1 లో మనకి అఖండ గారు మదర్ క్యారెక్టర్ ని వదిలేసినందుకు మనకి కొంచెం కోపం వస్తుంది. కోపం కాకపోయినా ఒక రకమైన వెలితి ఉంటది. అది అఖండ 2 లో కంప్లీట్ చేశారు. ఎలా ఉంది సినిమా? అఖండ 2 మాత్రం ఒక మిరాకిల్ అన్న. అఖండ సినిమా చూసినా నా జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. ఒక దేవుడిని చూపించారు. ప్రతి ఒక్క హిందూ మాత్రం ఇలాంటి సినిమా మాత్రం పక్కా చూడాలి. అంటే ప్రతి ఒక్క హిందూ చూడాలంటే అంటే ముస్లింలు క్రిస్టియన్స్ చూడొద్దా? అందరూ చూడాలన్న. అంటే హిందూ ధర్మంగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. మన ప్రపంచంలో ఈ సినిమా పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ అన్ని దేశాలు చూస్తుంది. కానీ ఒక శివుడు అంటే ఏంటో అనేది ఒక చూపించారు మూవీలో. ఒక శివ తాండవం చూపించారు. ఇందులో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మన ఆంజనేయ స్వామి ఫైట్ సీన్ ఉంటుంది, కథ సీను. దేవుణ్ణి మొక్కినప్పుడు ఒక మంత్రం అయినప్పుడు ఆ గదతో ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక వేరే లెవెల్. అసలు ఆ యాక్టింగ్ కి ఆ ఎనర్జెటిక్ కి అసలు వేరే లెవెల్. బోయపాటి శ్రీని గారు మీరు ఈ కాన్సెప్ట్ కి ఆ ఎలివేషన్స్, ఆ గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ మాత్రం తమన్ గారు కొట్టిన మ్యూజిక్ మాత్రం అయితే ఒక మిరాకిల్. ఇలాంటి మ్యూజిక్ అసలు ఎంత మంచి మ్యూజిక్ కొట్టారో. అసలు ఆ మ్యూజిక్ అయితే ఒక థియేటర్ లో చూస్తుండే కడుపులకెళ్ళి పేగులు వంకుతున్నాయి అన్న, అలా ఉంది. మీరు అఖండ గెటప్ కి ఫ్యానా, బాలయ్య బాబుకి ఫ్యానా? బాలయ్య బాబు ఫ్యాన్ అన్న. కాబట్టి బాలయ్య మీద ఇష్టంతో గెటప్ వేసుకుని వచ్చాను. కానీ బాలయ్య గారు మీరు ఒక శివుడు రూపంలో ఉన్న ఒక దేవుడు, మీరే ఒక దేవుడు అండి మాకు. ఆ శివుడు కూడా ప్రత్యక్షం అయ్యాడు దేవుని కోసం. ఒక భక్తుడు, ఒక శివుడు కోసం ఒక భక్తుడు లీనమైపోయాడు. వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా వెళ్ళకపోతే ఒక శివుడు ప్రత్యక్షం అయ్యి వాళ్ళ అమ్మ కోసం ఈ శివుడు వెళ్ళి తలకొని పెడతాడు మన హీరో రూపంలో వెళ్ళి. ఆ సీన్ మాత్రం హైలైట్. ఇందులో ప్రతి ఒక్క సీన్స్ ఎట్లా మీరు చూసి చెప్తారు. సినిమాలో దేవుణ్ణి నమ్మకుండా రుద్రాక్షలు తీసేస్తున్నారంటగా. ఇందులో సినిమా అది ఎందుకంటే వీళ్ళు విలన్స్ ఒక
కుంభమేళలో వాటర్ లో ఒక వ్యాక్సిన్ కలుపుతారన్న, దాంట్లో స్నానం చేసిన వాళ్ళందరూ చనిపోతుంటారు. ఆ వ్యాక్సిన్ కి దాని వల్ల దేవుడు లేడు అని చెప్పేసి నమ్మిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్స్ ఆ దేవుడు నమ్మించినప్పుడు అందరు తీసేస్తారు, అన్ని తీసేసినప్పుడు అది సీను. తర్వాత ఒక దేవుడు ప్రత్యక్షమై ఒక దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒక భక్తు రూపంలో వచ్చిన మన అఖండ బాలయ్య. దేవుడు ఉన్నాడంటే దేవుడు మనకు కనిపించాడన్న, ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ చేస్తారన్న. అది దేవుడు కనిపించాడు దేవుడు. దేవుడు కనిపించాడు ఎవరికి, ఇంట్లో కనిపిస్తాడు, సినిమాలో కనిపిస్తాడు. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మన అఖండ 1 ఒక పాట ఉంది, కానీ అందులో మ్యూజిక్ అని చాలా బాగున్నాయి. అది షెట్లు కూడా బాగున్నాయి, హీరోయిన్ కూడా చాలా బాగుంది. కానీ మధ్యలో హీరోయిన్ చనిపోతుంది. ఇంకా మొత్తం తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ గూజమ్స్. అసలు ఆ తమన్ మ్యూజిక్ కొట్టినా లేకుంటే ఒక శివుడే వచ్చి ఆ తమన్ లో ఆవాసమై ఆ మ్యూజిక్ కొట్టిన అర్థం కావట్లేదు. ఒక్కసారి